మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకున్నట్లయితే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్నించిన కార్యక్రమాలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మొదలుపెట్టుకుని వాటిని సంపూర్ణంగా చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. కృషితో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆగుతూ వచ్చిన పనులన్నీ కూడా ఒకందుకు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లి కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణంలో ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన ఎదుగుదల కొరకు చాలా చక్కగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 3, మిగిలిన 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1-2 పాదాలు. ఇది వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యులైన వ్యక్తులతో అంటే ఆత్మీయులైన మిత్రులు కావచ్చు, లేకపోతే తోబుట్టువులతో కానీ ఎలాంటి ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా చాకచక్యంగా పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఘర్షణలకు తావివ్వకూడదు. అలాగే దాంతోపాటుగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ప్రయాణాలు, దగ్గర ప్రయాణాల వల్ల కూడా కొంత అలసట అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్త, తగిన రెస్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు అధికం చేస్తారు. ఆ విషయంలో కూడా వీలైనంతవరకు ఖర్చులని ఆలోచించుకొని దాని ప్రకారం ముందుకు వెడుతూ చేసినట్లయితే అనుకున్న కార్యక్రమాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపి మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాలలో అన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఏర్పడడం, సంతానపరమైన విషయాల్లో అభివృద్ధి, వారికి అంతేకాకుండా ఎక్కడ పెట్టుబడుల కొరకు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ మీరు చేసే ప్రయత్నాల్లో అవి కూడా చాలా వరకు మీరు ఆశించిన విధంగా దానికి తగిన చర్చలు జరగడం, దూర ప్రదేశాల్లో ఉండే ముఖ్యులు అంటే ఆత్మీయులు కానీ లేకపోతే చిన్ననాటి మిత్రులతో కానీ చర్చలు చేయడం, మీ యొక్క నెట్వర్క్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, సోషల్ మీడియాలో మీ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశిలో అతి ప్రధానంగా మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1-2-3-4 పాదాలు కలిపి కర్కాటక రాశి అంటాము. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఈ రోజున అది చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అది వృత్తిపరమైన విషయాల్లో కానీ లేకపోతే మీరు ఇంతవరకు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసి ఆపినట్లయితే దాన్ని ఇంకొంత ముందుకు జరపడానికి మీరు చేసే కార్యక్రమాల్లో కానీ అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే గృహ వాహన విషయాల్లో కూడా ఈ రోజున కొన్ని కీలకమైన ఆలోచనలు చేయడం అనేది, అలాగే దాంతోపాటుగా రావాల్సిన లాభాల విషయంలో కూడా వృత్తిపరమైన విషయాలలో ఆదాయ సంబంధమైన అంశాలలో ఈ రోజున వాటికి సంబంధించి చర్చలు చేస్తారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నత విద్య కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాలలోనూ దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ తండ్రి యొక్క ఆరోగ్యం, పుణ్యానికి సంబంధించిన అంశాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఖర్చు అనేది గోచరిస్తుంది. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్తలో 1-2 పాదాలు. ఇదంతా కలిపి మనకి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఏదైనా వాయిదా పడినా లేకపోతే ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, ముఖ్యమైన విషయాలు కావచ్చు, ఏదైనా ఆశించిన విషయాలలో
కొంత జాప్యం అంటే కొంత లేట్ అవ్వడం లాంటివి జరగడం కానీ, దానివల్ల కొంత ఘర్షణగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేసే వారికి, ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఇంకా ఆ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఆకస్మికమైన లాభం అనేది దానికి సంబంధించిన విషయాల్లో కనబడుతుంది. అలాగే మాటలతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ తులారాశిలోకి మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయం చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోషల్ సంబంధాలు అంటే సాంఘిక సంబంధాలతో పాటుగా మైత్రి బంధాలు అనేవి బలపడతాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ వ్యాపార సంస్థలకు సంబంధించిన విషయాల్లో, వ్యాపార కార్యక్రమాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ దాని అభివృద్ధి కొరకు ఎక్కువ పాటుపడతారు. నూతన విధానంలో మీ ఆలోచన సరళిలో వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు అనేవి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశిలో అతి ప్రధానంగా మనకి ఈ యొక్క వచ్చే నక్షత్రాల్లో కూడా మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా తీసుకుంటాం కనుక వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇతరులతో భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దాంతోపాటుగా ఆగుతూ వచ్చిన పనులు కొంత ఎక్కువ శ్రమతో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఒకటి అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ ధనుస్సు రాశిలో మనకి ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో మనకి తీసుకునేది మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఇవన్నీ కూడా ధనుస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ధనుస్సు రాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో కానీ, లేకపోతే ముఖ్యంగా ఏదైనా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో, ఇతరులకు ఏదైనా బహుమానాలు ఇచ్చే నిమిత్తం కానీ ఆకస్మికంగా అధిక ఖర్చులయ్యే అవకాశం ఉంది. అంటే సంతాన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో ఏదైనా పెట్టుబడుల కొరకు కానీ, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేసే విషయంలో వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కీలకమైన నిర్ణయాల విషయంలో కానీ, అలాగే ఏదైనా భాగస్వామి వ్యవహారాల్లో ఏదైనా పెడదాం అనుకున్న పెట్టుబడులు వాటికి సంబంధించిన చర్చలు లాంటివి జరగడము, అలాగే విదేశీ సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని కీలకమైన ఆలోచనలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది మనకి కనబడుతుంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఇవన్నీ కూడా మనకి మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ముందుకు పెడతాయి. ముఖ్యంగా గృహ వాహన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం కొంత ప్రశాంతత లోపిస్తున్నట్టున్నా కూడా దాన్ని మీ చాకచక్యంతో అనుకూలంగా మార్చుకుంటారు. విద్యాపరమైన విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అది కొంత మిశ్రమ ఫలితాలు అవ్వడానికి కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాలలో, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, స్నేహితుల యొక్క సలహా సంప్రదింపులతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేసే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా అన్నిటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో మీకు తల్లిదండ్రుల యొక్క సలహా సంప్రదింపులు
సంప్రదింపులతో పాటు వాళ్ళ సపోర్ట్ కూడా మీకు లభ్యమవుతుంది. అలాగే గృహ వాతావరణం మీకు అనుకూలంగా ఉండడం, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే సంతాన సంబంధమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ, మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న విధానంగానే పనులు ముందుకు వెళ్ళడం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుండడం, ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. చక్కగా మాట్లాడి అనుకున్న పనులను నిర్వర్తించుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కూడా ఉంది. అయినప్పటికీ కూడా కొందరితో అనుకోని వైరం వచ్చే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఏదైనా విభేదాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనబడినట్టయితే దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానపరమైన విషయాల్లో కూడా మీరు ఆశించిన అభివృద్ధి అనేది కనబడే అవకాశం కనబడుతుంది.